విప్రకాష్ గారు, సో ఇప్పుడు యా విప్రకాష్ గారు ఏమంటారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు 29వ తేదీ నాతో లైవ్ లోనే చెప్పారు, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, డబ్బులు ఊరికే రావు. ఆయన ఏదో అడ్వర్టైజ్మెంట్ లో అంటారు కదా లలితా, ఊరికే రావు, వేస్ట్ చేసుకోకండి, దావతులు కాదు అని చెప్పారు ఆయన మన లైవ్ లో. తర్వాత వైరల్ అయింది ఆయన మెసేజ్ కూడా. ఇప్పుడు మనకు అందిన అంచనాల ప్రకారం 400 కోట్లు ప్రజలకు మిగిలినాయి. ఎక్సైజ్ ఆఫీసర్ చెప్పిండని చెప్పారు కదా. నిజంగానే రాజేందర్ గారు స్టేట్మెంట్ మీరు కూడా చెప్పారు, ఇది ప్రాసెస్ కాదని నాకు ఎప్పుడు 3 నెలల క్రితం 4 నెలల క్రితం మన లైవ్ షోలో చెప్పారు. చెప్పాను, శరత్ గారు కూడా చెప్పారు, ఇవి నిలబడవు. ఎందుకంటే రాజ్యాంగం గురించి చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళకైనా ఇది స్పష్టంగా తెలుసు. ఇది చిరంజీవి గారు కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా చెప్తూ వస్తున్నారు ఇది ప్రాపర్ పద్ధతిలో రావాలి తప్ప ఇట్లా జరగదు అని చెప్పి. మా జాదుల సీనన్న కూడా ఉన్నట్టున్నాడు, మరి ఆయన పండుగ చేసుకున్నాడు, పూలు జరుపుకున్నాడు. బట్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. సీనన్న కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రాపర్ పద్ధతిలో పోతేనే అయితే తప్ప ఇట్లా పోతే అది మభ్య పెట్టడమే అవుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఏ మార్గం లేదు. 42% అమలు చేయడానికి అన్ని ద్వారాలు మూసుకపోయినాయి. ఆయన తన తప్పు ప్రజలకు బట్టబయలైంది, ఇంకా వేరే పద్ధతి ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కొంత పోస్ట్పోన్ అవుతుండొచ్చు, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, రిజర్వేషన్ పాలసీ గురించి ఇంకొక జీవో ఇష్యూ చేయమని అడగచ్చు, లేదా స్టేటస్ కో లాస్ట్ టైం ఏ రకంగానైతే రిజర్వేషన్స్ ఉండేనో అదే పద్ధతిలో కండక్ట్ చేయమని హైకోర్టు కూడా సూచించవచ్చు ప్రభుత్వానికి. బట్ ఇప్పుడైతే ఈ రిజర్వేషన్ అనేది అమల్లోకి రాదు. సుప్రీంకోర్టు దగ్గర పోయినా కూడా ఇందాక మన శరత్ గారు చెప్పారు, రాజేందర్ గారు చెప్పారు, అది అమల్లోకి రాదు. సుప్రీంకోర్టు కూడా ఈ స్టేను మళ్ళీ సస్టైన్ చేయదు, అంటే సస్టైన్ చేస్తుంది, వెకేట్ చేయదు. ఎస్, మనతో పాటు తెలంగాణ విఠల్ గారు జాయిన్ అయ్యారు, శ్రీనివాస్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు, చిరంజీవులు గారు. ముందుగా చిరంజీవులు గారు, సో ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున? భరత్ గారు థ్యాంక్ యూ. నేను కొద్దిగా ప్లీజ్ ఏమనుకోవద్దు, రేపటి కేసుల గురించి నేను వెళ్ళాల్సింది. సారీ, నేను ఎగ్జిట్ అవుతున్నాను. వేరే వాళ్ళు ఏం తప్పుగా భావించవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ శరత్ గారు మీ సమయానికి. చిరంజీవులు గారు ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి బీసీలకి? ఇప్పుడు మ్యూట్ తీసేసి మాట్లాడండి చిరంజీవులు గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, వినబడుతుందా చిరంజీవులు గారు? వినబడుతుంది. ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. వే ఫార్వర్డ్ ఏంటి? మేము మొదటి నుంచి కూడా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున 9th షెడ్యూల్ ఒకటే దీనికి శరణ్యం అని చెప్తూ వస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ కొరకే March 17th రోజు బిల్ నంబర్ 3 and 4 పెట్టేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం ద్వారా రాష్ట్రపతికి April 7th కు పంపించింది. హోమ్ మినిస్టర్లు ఇచ్చారు. April 7th నుంచి ఇప్పటి వరకు 6 క్వరీస్ వాళ్ళు అడిగినారు, వీళ్ళు ఆన్సర్ కూడా ఇచ్చింది. కానీ కేంద్రంలో దీనిపైన ఉలుపు పలుకు లేదు. ఒకటి. రెండవది, మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము మొదటి నుంచి చెప్తున్నాం, అయ్యా మీరు తమిళనాడు మోడల్లో మీరు ముందుకు పోండి. తమిళనాడులో 6 సార్లు ఆమె అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే నివృత్తి చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్లి కేంద్రానికి వెళ్లి అక్కడ ప్రధానమంత్రిని కలిసి ఆ రోజు ఆమె పాస్ చేయించుకుంది. ఆ రోజు ఉన్న పివి నరసింహారావుది సంకీర్ణ ప్రభుత్వం, ఈ రోజున్న బీజేపీది కూడా సంకీర్ణ ప్రభుత్వమే. ఆ రోజు జయలలిత 39 మంది లోక్సభ సభ్యులు తమిళనాడు ద్వారా ఆమె సాధించుకుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 235 మంది సభ్యులు 39 పార్టీల మద్దతు ఉంది. ఒక్క రోజు కూడా అక్కడ రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఒక 5 నిమిషాలు స్పేర్ చేసి బీసీ ఈ బిల్లు వచ్చింది, దీన్ని మీరు 9th షెడ్యూల్లో పెట్టాలి, పాస్ చేయాలనేటువంటి విషయాన్ని లోక్సభలో వీళ్ళు ఎవరు ప్రస్తావించలేదు. ఇవాళ అదే రాహుల్ గాంధీ మీద తెలంగాణలో అక్కడ ఢిల్లీలో కేసు పెట్టినారని చెప్పి తెలంగాణ రాష్ట్రం బంధించిండు. కానీ మా బీసీలకు సంబంధించిన బిల్లును అడ్డుకుంటున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళ మీద ఎందుకు బంధివ్వరండి? రాహుల్ గాంధీ మాట్లాడాడు కదా, జిత్రీ ఆబాదీ ఉత్తరా భాగీదారి సమ్మేళనం పెట్టాడు, జిత్రీ ఆబాదీ ఉత్తరా అన్నాడు, తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు. నేను లోక్సభలో ఎందుకు రేజ్ చేయలే అని చెప్తున్నాను. మొన్న శీతాకాల సమావేశాలు దాదాపు 35 రోజులు 40 రోజులు నడిచినాయి, ఎందుకు రేజ్ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అదొకటే. అట్లనే బీజేపీకి వస్తే చేసిన వాడిని ఎట్లా అంటారు, మీరు చెయ్యని వాళ్ళు బీజేపీ ఉన్నారు,
బీజేపీ గురించి మేము చెప్తున్నాం. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు మాట్లాడి బీసీల ప్రభుత్వం అన్నారు. అసలు బీసీల నోట్లో మట్టి కొట్టిందే వాళ్ళు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు తీసుకొచ్చారండి? ఎవరిని అడిగి తెచ్చినారు? ఎవరు ధర్నా చేసినారు? ఈ దేశంలో వారం రోజులలో అనుకోగానే వాళ్ళు చేసి పెట్టేసినారు. జనవరి 6 రోజు నేను చెప్తున్న ఎగ్జాక్ట్లీ డేట్స్. జనవరి 6, 2019 రోజు క్యాబినెట్ డిసిషన్, జనవరి 7 లోక్సభ, జనవరి 8 రాజ్యసభ, జనవరి 11 or 12 రోజు రాష్ట్రపతి ఆమోదం, 14 నుంచి దేశవ్యాప్తంగా అమలు. ఏంటండి ఇది? రాజ్యసభలో 5 సవరణలు డిఎంకే పార్టీ వాళ్ళు ఇస్తే కూడా దాన్ని కేర్ చేయకుండా పక్కన పెట్టి రాజ్యసభలో పార్టీషన్. సో ఇవాళ బీసీలు అత్యంతగా చిరంజీవి గారు నేను మధ్యలో వస్తున్నా, ఏమనుకోకండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు అడిగారంటే, మీరు వినండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, సుందరయ్య పార్క్ ర్యాలీ చేసినాము, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం చేసినాము, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో యజ్ఞం చేసినాము, ఇక్కడ ఉన్న కుల సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలన్నీ మద్దతు ఇచ్చినాయి. తర్వాత లంబాడక్కుల పోరాట సమితి మద్దతు ఇచ్చింది. అన్ని సంఘాలు వినండి, నన్ను మాట్లాడియండి మీరు. ఎందుకంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, వాస్తవాలే మాట్లాడాలి. ఏది ఉన్నా కానీ వాస్తవాలే తెలియాలి జనాలకు. ఎవరు అడిగారు? నేను 1104 సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, ధర్నాలు పెట్టినా, రాస్తారోకోలు చేసిన, దీక్షలు చేసిన, పార్లమెంట్ ధర్నా చేసిన. సరే మీరు చెప్పండి. నేను మాత్రం ఇది ప్రతి దానికి ఎవడు అడిగిండు అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. ఇప్పుడు మేము కూడా పోరాటాలు చేసినాం. అసలు మీరు ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వలే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మేము చేసిన పోరాటాలను గుర్తించి మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఆ రోజు ఎస్ఆర్ సిన్హా కమిషన్ ఏర్పాటు చేసి యావత్ భారతదేశం వల్ల 3 సంవత్సరాలు తిరిగి మొత్తం దేశ జనాభాలో అగ్రకులాల జనాభా ఎంతుంది, వీళ్ళలో విద్య గాని, ఉపాధి గాని, తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి పేదరికం గాని ఎంతుందని ఇవన్నీ నిష్పత్తి ప్రకారంగా గణించి, శాస్త్రీయంగా గణించి 10% రిజర్వేషన్లు ఇచ్చినా కూడా అవి రికమెండేషన్ మాత్రమే చేసిండు ఎస్ఆర్ సిన్హా. ఆ తర్వాత క్రమంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ వల్లభరెడ్డి గారు కంటిన్యూ చేయండి. అంటే వారు అన్నారు మోడీ రాత్రి చేసిందంటే, మోడీ రాత్రి చేయలే. ఇది అప్పుడు ఎస్ఆర్ సిన్హా రికమెండేషన్ చేస్తే ఆనాడున్న ముకుల్ వాసిక్ సోషల్ జస్టిస్ మినిస్టర్, లా మినిస్టర్ వీరప్ప మొయిలి, నాయ బ్రాహ్మణ, తర్వాత అదేవిధంగా జైపాల్ రెడ్డి, పురంధేశ్వరి, వీళ్ళందరూ ఆ రోజు సోనియా గాంధీ చైర్పర్సన్, వీళ్ళందరూ కలిసి ఒక రికమెండేషన్ డ్రాఫ్ట్ తయారు చేశారు. కాకపోతే పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులలో తెలంగాణ ఆంధ్ర అంటే ఆంధ్ర అల్లరు జరగడం, విడిపోవాలనుకోవడం, ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పడిపోవడం, అది బిల్లు పెట్టలేదు. ఆ తర్వాత క్రమంలో మేము బీజేపీ గవర్నమెంట్ లో కూడా ఎస్ఆర్ సిన్హా రికమెండేషన్స్ ఉన్నాయి, అది సమంజసం అంటే అప్పుడు రాజ్యాంగ సవరణ ఇంత చరిత్ర ఉంది. తర్వాత మాట్లాడదాం ఒకసారి. భరత్ గారు ఒక్క మాట, నేను పార్లమెంట్ లో ధర్నా చేసినప్పుడు మీరు ఉన్నారా లేదా? ఢిల్లీలో మీరు ఉన్నారా లేదా? చిరంజీవి గారు మీరే ఉన్నారు కదా సాక్ష్యం. వే ఫార్వర్డ్ ఏమంటారు ఇప్పుడు? సరే, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు ఏకమైనా కానీ దీనిలో కాంగ్రెస్ బీజేపీ రెండు మోసం చేస్తున్నాయని చిరంజీవి గారు అంటారు, అంతే కదా? అట్లానండి. కానీ ఎవరు అడిగారు? రాత్రి వచ్చింది మోడీ అంటే ఇప్పుడు ఒక్క నిమిషం బీసీ పాయింట్ అర్థమైంది. చిరంజీవి గారిని చెప్పండి. ఎస్ చిరంజీవి గారు. హలో, ఇప్పుడు నేను చెప్తున్న మధ్యలో వారు చెప్పారు, మీరు అన్నటువంటి మేజర్ సిన్హా కమిషన్ రిపోర్ట్ అనేది 2005లో మన్మోహన్ సింగ్ పెట్టి 2010లో రిపోర్ట్ ఇచ్చిండు. నేను ఆ రిపోర్ట్ లో ప్రతి పేజీలో చూసినా ఎక్కడ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన రాయలే. ఆయన ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ వాళ్ళకి తీసుకోమని చెప్పి రాసిండు. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి దాంట్లో ప్రాబ్లం లేదు. అదే రెండోది, మీకు మండల్ కమిషన్ రికమెండేషన్స్ అంటే పరిశీలించినటువంటి ధర్మాసనం ఏదైతే ఇందిరా సహాని కేసులో 2000 పివి నరసింహరావు గారు 1991లో ఇచ్చినటువంటి ఈ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ రిజర్వేషన్స్ ను వాళ్ళు కూడా పరిశీలించింది. మండల్ కమిషన్ పరిశీలించిన ధర్మాసనం ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కొటేషన్ అయినా తీసుకొచ్చి 103వ రాజ్యాంగ సవరణ చేసి ఇక్కడ 10% రిజర్వేషన్ ఇచ్చి కేంద్ర సుప్రీంకోర్టులో
5 జడ్జిలలో 3 జడ్జిలు మాత్రమే ఇది ఒప్పుకున్నారు. సీనియర్ జడ్జిలు రవీంద్ర భట్, సిజే ఆయన ఒప్పుకోలేదు. ఇదే దానికి సంబంధించి కేరళకు వచ్చినప్పుడు నారిమన్ గారు అసలు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఎట్లా ఇస్తుందని చెప్పేసి తీవ్రంగా విమర్శించు. ఆయన కూడా సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి. అది జరిగినది వీళ్ళు చేసింది బీసీలకు. అది ఇవాళ చూస్తున్నాం మనం అన్ని ఎగ్జామ్స్ లలో మెరిట్ గురించి మాట్లాడే వీళ్ళు ఇవాళ దేశంలో ఏం జరిగిందండి, అన్ని కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీ ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వచ్చింది. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు ఉంది. ఓసీలు ఉన్నారు, 10% లేని వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్. దేశ సగటు జనాభా 25, కేరళ 34, మధ్యప్రదేశ్ 37, ఒక స్టేట్ లో 43, రాష్ట్రంలో 25%, తెలంగాణలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో 25%. మీరు తెలంగాణలో మీరు అట్టే మాట్లాడితే లాభం లేదు, వాస్తవాలు మాట్లాడుకుందామండి. మీరు తెలంగాణలో మీరు వినండి, తెలంగాణలో 14% అండి ఓసీలు. మీకు చెప్తున్నారు మీరు చేసిన ఇక్కడ సర్వే జరిగిన సర్వే చెప్తా వినండి. ఎస్సీలు 17% ఉన్నారు. అదే విధంగా బీసీలు 56.6 ఉన్నారు, 56.36. పోతే మిగిలింది 14%. అంటే 14%లో నిజంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎంతమంది ఉంటారు? 10 మంది కూడా ఉండరు. మేము అదే చెప్తున్నాం కదా, నిజమైన 10 మంది వీకర్ సెక్షన్స్ ఎకనామికల్ గా ఉన్న వాళ్ళను లేకున్నా గానీ 10% ఇచ్చినారు. మీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారే, ఎమ్మెల్సీ గారే 5% వాళ్ళకు 10% ఎట్లు ఇస్తున్నారు. సో మేము చెప్పేది ఒక పార్టీ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఇవాళ మీరు అంత ప్రేమగా వాళ్ళకి ఇచ్చిండు, నేనేం అంటలేదు. మొదలు వినండి, నేను మా బిల్లు పోయింది 6 నెలలు అయింది, మాదెందుకు పాస్ చేయరని మేము అడుగుతున్నాం. చెప్పేది మధ్యలో వస్తుంది, లాభం లేదు. డిస్కషన్ లో నేను పార్టిసిపేట్ కాలేదు, ఎందుకంటే మాకు అనుభవం కూడా లేదు. సో మేమేమంటున్నామంటే మీరు చేసుకున్నారు అయింది, మాదెందుకు మీరు చేయరు అని అడుగుతున్నాం మేము. దాంట్లో ఏదేదో రకరకాల రీజన్స్, ముస్లింస్ పెట్టిండ్రు, అది పెట్టిండ్రు. అరే ఇవాళ ముస్లింస్ కొత్తగా ఉందా? మీ ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ అర్హత లేదా? వాళ్ళు కూడా ఈ ముస్లింస్ క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎట్లా పెట్టినారు? మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ముస్లింస్ బీసీలలో లేరా? ఇవాళ బీసీలు 1970 నుంచి ఇక్కడ అనంతరామన్ కమిషన్ లో 6 కులాలు ఉన్నాయి, ఇప్పటి వరకు లేరా వాళ్ళు? సో ఏదో ఒక మిష పెట్టి మా రిజర్వేషన్లను ఎందుకు అట్టుకుంటారని మేము బీజేపీని అడుగుతున్నాం. మీరు ఇస్తే ఇచ్చుకున్నారండి ఈడబ్ల్యూఎస్. 10% లేని 10% లేని ఈడబ్ల్యూఎస్ అనేది. ఓసీలు 15% ఉండొచ్చు. చిరంజీవి గారు ఇక్కడ శ్రీనివాస్ గారు మాట్లాడతారట ఎంబీసీ నుంచి, సూరపల్లి. ఓకే, అది జరుగుతుంది. ఇకపోతే బీఆర్ఎస్ కూడా ఉంది. మేము అన్ని పార్టీలను చెప్తున్నాం, ఒక బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తున్నాం. బీఆర్ఎస్ లో కూడా ఏం జరుగుతుందంటే మీకు వాళ్ళ టైంలోనే 34% పోయి 22 వచ్చింది. సరే కోట్లు ఏదో ఒకటి వాళ్ళకు ఒక అవకాశం ఉండే అండి. ఏది మన జిహెచ్ఎంసీలో ఎస్సీలు 8, ఎస్టీలు 1, 9. 50లో 9 పోతే 41% బీసీలకు ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. 33% ఇచ్చింది. ఎందుకు? వాళ్ళగా బీసీల మీద మనసు లేదు. ఇవాళ హైకోర్టులో ఇంత వాదనలు జరిగి మాలాంటి వాళ్ళందరం ఇంప్లీడ్ అయితే ఈ ఒక్క పొలిటికల్ పార్టీ ఇంప్లీబుల్ కాదండి. అంటే వీళ్ళకి బీసీలకు సంబంధించిన సంబంధం లేదా ఇష్యూస్? ఎందుకు ఇంప్లీడ్ కాలే? ఇవాళ అందుకని హైకోర్టు ఏమన్నది, పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ 2 వీక్స్ లో మేము స్టాండ్ ఏంటో చెప్పన్నది. అంటే వీళ్ళందరూ తగలబెట్టి తమాషా చూస్తున్నారు. బీసీలకు అందుకే చెప్తున్నాం, ఇవ్వాలని చెప్పి ఏ ఒక్క పార్టీకి 100% చిత్తశుద్ధి లేదు. కొంతవరకు కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, మేము కాదన్నాం. కానీ అందులో కూడా మీదున్న వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. కింద ఉన్న మా బీసీ నాయకులకు ఉంది 100%, కానీ పైన వాళ్ళకి లేదని మేము చెప్తున్నాం. సో ఇవాళ జరిగినటువంటి పరిణామం ఏంటంటే స్టే ఇచ్చిండు. స్టే కాబట్టి రేపు వచ్చే దాంట్లో అది స్టే ఎత్తేయచ్చు, లేదా మొత్తం జీవోని కొట్టేయచ్చు. కానీ మా మొదటి నుంచి స్టాండ్ ఒకటే, మనకి ఇవాళ మీరు ఏదో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గురించి మీరు ఇదంతా నడుస్తుంది. రేపు తెల్లారి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మాకు 9th షెడ్యూల్ ద్వారా పోవాలని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. దానికి బీజేపీ సహకారం తీసుకుని బీజేపీని ఎట్లా ఒప్పిస్తారో ఒప్పియండి కాంగ్రెస్ ప్రభుత్వం. లేదంటే బీజేపీ ప్రభుత్వం మీద మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మరి ఎవరు అడ్డుపడుతున్నారు రిజర్వేషన్లకు ఏంటని చెప్పండి. ప్రజలు కూడా ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారని చెప్తారు. తెలంగాణ విఠల్ గారు నమస్కారం. వినపడుతుందా? వినపడుతుంది. ఏంది ఈ మొత్తం వ్యవహారంలో దోషి ఎవరు? నోటి దగ్గరకు వచ్చిన కూడు లాగేసిన వ్యవహారం అయింది. దోషి ఎవరు? యథార్థవాది
యథార్థవాది లోక విరోధి అంటారు. నేను ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం నాకు అలవాటు. మీరేమన్నా అన్పార్లమెంట్ అనుకున్నా లేదా చట్ట వ్యతిరేకం అన్నా జీటీవీకి ఏం సంబంధం లేదు. నేను మాట్లాడే మాటలు నాకు మాత్రమే వర్తిస్తాయి. నేను ముందే చెప్తున్నా, అంటే లీగల్ గా ఇబ్బంది రాకుండా చూడండి. ఎందుకంటే డిస్క్లైమర్ ముందే చెప్తున్నా, మీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు మన స్కూల్లో ప్రేయర్ చేసేటప్పుడు గానీ లేదా భారత రాజ్యాంగ ప్రవేశ పీఠికలో చదువుకునేటప్పుడు భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం అందిస్తామని మనం ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని తెచ్చుకొని 79 సంవత్సరాల తర్వాత కూడా దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు, ఒక స్టేట్ లో 50 ఉండొచ్చు, ఒక స్టేట్ లో 60 ఉండొచ్చు, ఇంతవరకు మా జనాభా లెక్కలు లేదని 75 సంవత్సరాల తర్వాత అడగడమే ఈ దేశ నాగరికతకి ఒక సిగ్గుచేటు. అంటే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది గణతంత్రంలో ఏముంటది, ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి పథకాలు అందాలి, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏందనేది. అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలన్నప్పుడు ఆ చాప్టర్ నెంబర్ గుర్తులేదు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు గరీబోళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, దాదాపు 85% పైగా ఉన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా చిన్న రాష్ట్రాలు కావాలి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక థియరీ ఉంటది. దాన్ని కోట్ చేస్తూ శ్రీకృష్ణ కమిషన్ లో బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే ఇక్కడ చిన్న రాష్ట్రాలతోటే సాధ్యమవుతుంది, చిన్న రాష్ట్రం ఇవ్వడం వల్ల వీళ్ళందరికీ అధికారం వస్తుందని చెప్పారు. అసలు 73-74 రాజ్యాంగ సవరణ చిరంజీవి గారు చెప్తారు, అది ఏ ఇయర్ లో వచ్చిందో. రాజ్యాంగ 73-74 పంచాయతీరాజ్ చట్టం తెచ్చిందే పరిపాలన వికేంద్రీకరణ కోసం. ఎంత విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నామంటే రైతే రాజు, గ్రామానికి సర్పంచే రాజు అని చెప్తాం. ఆ సర్పంచ్ కి ఎటువంటి పవర్ లేకుండా ఎమ్మెల్యేలు అధికారులు పెత్తనం చేస్తున్నారు. 73-74 రాజ్యాంగ సవరణ తెచ్చి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చెప్తే పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి బొందబెట్టినాయి. 73-74 రాజ్యాంగ సవరణ. నా సొంత ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా సొంత ఊరు కేశవాపురం తల్లాడ దగ్గర మా బాబాయ్ కొడుకు సర్పంచ్ గా పోటీ చేసిండు, వాళ్ళ వైఫ్ పోటీ చేసింది. 35 లక్షలు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు అప్పుల పాలైనవాడు సర్పంచ్ గా, ఎక్కడ బిల్లులు రాలే. ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేయడం మళ్ళా బీసీ అయింది. ఎవరన్నా ఎదుగుతుంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే 20-30 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ గా పోటీ చేస్తే అక్కడ సమాజంలోకి నీళ్లు లేవు, ట్రాక్టర్ డబ్బులకి నిధులు లేవు. సర్పంచ్ కున్న పవర్ ని మొత్తం కట్ చేసి మనం అల్టిమేట్ గా దేనికోసం కొట్లాడుతున్నాం అంటే దాన్ని ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ని, స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఈ రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇవాళ సర్పంచ్ గా పోటీ చేయాలంటే ఒక్కొక్క ఊర్లో ₹1,00,00,000 దాకా ఉంది. ఇక కమింగ్ టు ద సబ్జెక్ట్ నేను వస్తే కొన్ని 4-5 విషయాలు నేను పెద్దలు చిరంజీవి గారు ఉన్నారు, మా సీనాన్ ఉన్నాడు, శ్రీనివాసరావు గారు ఉన్నారు కాబట్టి అక్కడ అసలు కామారెడ్డి డిక్లరేషన్ అనేది 42% అనేది ఏ ప్రాతిపదిక తీసుకున్నారు, అసలు 42% అనడానికి వీళ్ళకున్న సైంటిఫిక్ బేస్ ఏంటి? అదే విధంగా గతంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిన డేటా ప్రజల ముందు ఎందుకు తీసుకురాలేదంటే అప్పుడు మాకు నిపుణులు చెప్పింది ఏంటంటే ఈ భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ గణన చేయాలంటే నేషనల్ శాంపిల్ సర్వే యాక్ట్ NSSO తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డేటాకి మాత్రమే సుప్రీంకోర్టులో చట్టబద్ధత ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం చేసే డేటాకి చట్టబద్ధత ఉండదు. అది కేవలం కేసీఆర్ గారు తన ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం చేసుకున్నాడు, తను దాచిపెట్టిండు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గాని అందరం విమర్శించాం. మరి కామారెడ్డి డిక్లరేషన్ లో 42% పెట్టడానికి ఏ బేస్ ఉందనేది చిరంజీవి గారు చెప్పాలి. తమిళనాడులో నేను మీ డిబేట్ కి వచ్చే ముందు కొంచెం రీసెర్చ్ చేస్తే అక్కడ 69% లో బీసీలకి 26.5% ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మా శ్రీనివాస్ అన్న ఎప్పటి నుంచో చెప్తాడు, బీసీలు అంటే 4-5 కులాలే కాదు, ఇంకా సర్పంచ్ కూడా కానీ చాలా 100 కులాలు ఉన్నాయని. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 20% ఉంది, బీసీలకి 26.5% ఉంది, బీసీ ముస్లింస్ కి 3.5% ఉంది. మొత్తం కలిపి 50% బీసీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకి 18%, ఎస్టీలకి 1%, అంటే 69% తమిళనాడులో ఉంది. మరి బీహార్ లో గానీ, రాజస్థాన్ లో గానీ, మహారాష్ట్రలో కూడా 50% పైన క్యాప్ తీయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అది ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి గారి కేసు కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గౌలి కేసు కావచ్చు. ఈ 9వ నెంబర్ జీవో ఇవ్వడం అనేది పెద్ద డ్రామా.
మన చిరంజీవి గారు ఎప్పటి నుంచో చెప్తుంటారు. ఇది ఎన్ని రకాలుగా డ్రామా అంటే రాష్ట్ర ప్రభుత్వం సర్కస్ చేస్తుంది, ఇక్కడ సర్కారు నడపట్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అనుభవం లేకపోవచ్చు, ఆయన రాజ్యాంగ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నారు, న్యాయవాదులు ఏం చేస్తున్నారు, న్యాయ నిపుణులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం తరపున జీతం తీసుకుంటున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గానీ అడ్వకేట్ జనరల్ గానీ రాజ్యాంగ రక్షణ లేని జీవో ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? అసలు 9వ షెడ్యూల్లో పెట్టకుండా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ 50% క్యాప్ అధిగమించిందా? నేను రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు ఒకసారి సమాజం దృష్టికి తీసుకొస్తున్నా. వాళ్ళు చేసిన తప్పును ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేయాలి. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారి కన్నా ముందే ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి ఒక జీవో ఇచ్చి సర్వే ప్లానింగ్ కమిషన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో సబ్జెక్ట్ టు ద కరెక్షన్ మార్చి 25, 2025 2 బిల్లులు తీసుకొచ్చారు. ఆ 2 బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. వాటి గురించి పరిష్కారం రాకముందే 14 జూలై 2025 ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ 2 బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు అవి పరిష్కరించకుండా ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళా 31 ఆగస్టు 2025 మళ్ళీ ఒక 2 బిల్లులు తీసుకొచ్చారు. ఈ 2 బిల్లుల్లో ఎటువంటి రిఫరెన్స్ లేదు, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. మరి సమగ్ర కుటుంబ సర్వే చేసి కేసీఆర్ ఏమో తన సీట్ కింద దాచిపెట్టిండని రేవంత్ రెడ్డి గారు మనమంతా విమర్శించినాం. మరి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన చేసిన డేటా ఇంతవరకు ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాలే? ఇప్పుడు ఉదాహరణకి మా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తే ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఎవరు, బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపులు, కొన్ని చోట్ల అనివార్యంగా ఒకే ఇంటికి పదవి. ఖమ్మం జిల్లా మంగళి తండాలో బీసీ మహిళకు సీట్ ఇచ్చారు. అక్కడ 99% ఎస్టీలుంటే బీసీ మహిళకు కేటాయించారు. ఆ ఊర్లోని 229 మందిలో బీసీ మహిళ ఒక్కరే. నల్లగొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు ఇచ్చారు. ఆ తండాలో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ లేరు. అంటే యూనిట్ వైజ్ ఇప్పుడు మా కేశవపురం గ్రామం ఉంది. మా గ్రామంలో కులగణన చేసిన తర్వాత యూనిట్ వైజ్ వార్డు వైజ్ ఎంత జనాభా ఉన్నారు, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత, మహిళలు ఎంత, పురుషులు ఎంత, ఎందుకు ఈ డేటా బయట పెట్టలేదు? గతంలో ఉన్న కేసీఆర్ గారు అదే విధంగా దాచిపెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఇస్తాడు రాహుల్ గాంధీకి, ఏది 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కానీ ప్రజలకి చెప్పడు, అసెంబ్లీకి చెప్పడు. ఇక్కడనే కుట్ర దాగుంది. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ లేదో అక్కడ కాన్స్పరెన్సీ ఉంటది, కుట్రకుంటది. కాబట్టి చిరంజీవి గారు అన్నట్టు 9వ షెడ్యూల్లో పెట్టకుండా ఎన్ని చేసినా ఇది సర్కస్ గారడీ అవుతుంది, ప్రజలని మభ్యపెట్టడం అవుతుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? గడ్డి బీకుతున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం రకరకాలు మాట్లాడతారు. పూర్తిగా కార్యనిర్వహణ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఫెయిల్ అయింది. అదే విధంగా ప్రభుత్వానికి సలహాదారులా ఉన్న న్యాయ కోవిదులు గానీ, అడ్వకేట్ జనరల్ గానీ, ఇది కామన్ సెన్స్ అండి. 8వ తరగతి సోషల్ బుక్ మన డిగ్రీ చదివిన ఏ అభ్యర్థి అయినా చెప్తాడు. 50% పైన రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. బీహార్ లో ఏం జరిగింది, రాజస్థాన్ లో ఏం జరిగింది, మహారాష్ట్ర ఏం జరిగింది అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి లక్షల రూపాయలు తీసుకొచ్చి అభిషేక్ మను సింగ్ కి ఫ్లైట్లు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ తో కొట్టేస్తారు. కాన్స్టిట్యూషన్ శాంటిటీ లేదని చిరంజీవి గారు గానీ, ఈశ్వరయ్య గారు గానీ పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, ఎందుకు మేము పదే ఫెయిల్ అవుతున్నామంటే, నేను కూడా ఒక బీసీ ఉద్యమము ఇంటెలెక్చువల్ పరిధి, ప్రెస్ క్లబ్లు దాటి పబ్లిక్ లో ఊర్లలో ఇలా బీసీ మూవ్మెంట్ స్ట్రీట్ ఫైట్ జరగాలి. ఇలా తమిళనాడులో ఒక జయలలిత గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా పివి నరసింహారావు గారి మెడ మీద కత్తి పెట్టి 30 రోజులు ఢిల్లీలో ఉండి ఎందుకు తీసుకొచ్చిందంటే పొలిటికల్ విల్ పవర్ ఉంది. అక్కడ బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? మోడీ వినంది అప్పుడు. ఎందుకంటే జయలలిత సపోర్టు అవసరం పివి నరసింహారావుకి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సపోర్టు మోడీకి అవసరం లేదు. ఆయన వేరే పార్టీ, 2 బద్ద వేరే పార్టీలు. అప్పుడు ఎందుకంటే పివి నరసింహారావు మైనారిటీ గవర్నమెంట్ 231 సీట్సే ఉండే, మిత్రపక్షంగా ఉండే పివి నరసింహారావుకి జయలలిత. సార్ భరత్ గారు మీరు చాలా స్పష్టమైన క్వశ్చన్ అడిగారు. రేవంత్ రెడ్డి గారి సీట్ లో మీరున్నా, నేనున్నా, ఆ డిబేట్ లో కూర్చున్నా ఎవరున్నా, మా రవీందర్ రెడ్డి అన్న కూడా ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు నీకు 42% ఎందుకు పెట్టినావు? తమిళనాడులో మోడల్ లాగా పెట్టాలి. 42 + 15 + 10 అయితే 67 అవుతుంది. నీకు తమిళనాడు మోడలే కదా నువ్వు కాపీ కొట్టింది. మరి ప్రాసెస్ లో తమిళనాడు ప్రాసెస్ ఎందుకు చేయలే? ఇక్కడ ఉన్న అఖిల పక్ష పార్టీలు అన్ని కూడా బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులందరినీ తీసుకెళ్లి ఇలా చిరంజీవి గారు చెప్పినట్టు పార్లమెంట్ లో ఇలా మా జాజుల శ్రీనివాస్ అన్న రైలు వేసుకొని పోయి ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసిండు, అంతా చేసిండు. మరి రాహుల్ గాంధీ రాలే, మల్లికార్జున
మల్లికార్జున ఖర్గే రాలే, ప్రియాంక గాంధీ రాలే, సోనియా గాంధీ రాలే. వాళ్ళ చిత్తశుద్ధి అక్కడే అర్థమవుతుంది కదా. ఇలా కాంగ్రెస్ ధర్నాకు ముందు రోజు కాంగ్రెస్ భవన్ లో మాట్లాడారు రాహుల్ గాంధీ, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పారు. వినపడట్లేదు సార్ భరత్ గారు. ధర్నాకు ముందు రోజు ఇందిరాభవన్ లో అంటే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ పెట్టి అన్ని కాంగ్రెస్ ఎంపీలు అందరికి చెప్పి తెలంగాణ రోల్ మోడల్ చాలా అద్భుతంగా సర్వే చేశాం, మన సపోర్టు 42% రిజర్వేషన్ సపోర్ట్ అని రాహుల్ గాంధీ ప్రకటించారు. నెక్స్ట్ డే ఏఐసిసి ఓబీసీ సమ్మేళనం పెట్టి మేము ఓబీసీల విషయంలో అన్యాయం చేశాం, జిత్నే ఆబాది ఉత్తనే భాగీదారి అని కూడా అన్నారు రాహుల్ గాంధీ. సపోర్ట్ లేదని ఎట్లా చెప్తాం రాహుల్ గాంధీది? సార్ ఇది ఏఐసిసి ఆఫీస్ లోనో గాంధీ భవన్ లోనో జంతర్ మంతర్ లోనో చేస్తే కాదు సార్. పార్లమెంట్ ను స్తంభింపజేసి 2/3 రాజ్యాంగ సవరణ చేసి 2/3 మెజారిటీ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లో పెట్టి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందే వరకు ఇది కాదు సార్. ఇది జనాలని మనం మభ్యపెట్టడము, ప్రజలని పిచ్చోలం చేయడం. ఇవాళ సర్పంచ్ గా పోటీ చేయాలనుకునేటోళ్ళు ఓడిపోయి అప్పుల పాలవుతున్నాడు, గెలిచినోడు గెలిచి అప్పుల పాలవుతున్నాడు. ఫస్ట్ ఫండమెంటల్ గా రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇంకొకటి సార్, ఇంకొక ఫండమెంటల్ చాలా మంది ఏమంటున్నారంటే 50%కి మించి క్యాప్ రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలంటే ఇప్పటికీ కూడా చిరంజీవులు గారు లాంటి మేధావి గాని, మా సీనన్న గాని ఇప్పుడు యూనిట్ వైజ్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇవాళ మా కేశవాపురంలో ఉన్నది 1000 మంది జనాభా అయితే 1000 మందిలో మెజారిటీ బీసీలు ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చాలి, ఒకవేళ మెజారిటీ ఓసీలు ఉంటే ఓసీలకు ఇచ్చాలి. యూనిట్ వైజ్ పెట్టి ఉంటే కనీసము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఎస్టీలు తక్కువ ఉంటారు సార్, కొన్ని చోట్ల ఎస్సీలు ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల ఎస్టీలు తక్కువ ఉంటారు. వాళ్ళిద్దరి కోటా పనులు మిగతాది బీసీలకు వచ్చేది కదా కనీసము. ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మనసు ఉంటే మార్గం ఉన్నట్టు ఎటు ప్రాసెస్ లో ఈ జీవో నెంబర్ 9 ఎట్లయితే తీసుకొచ్చిరో 9 రకాల లోపాలు ఉన్నాయి. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అఖిల పక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంట్ ని స్తంభింపజేసి మోడీ గారి మెడ మీద కత్తి పెడితే మోడీ గారి వైఖరి ఏందో తెలిసిపోతుంది. ఇప్పుడు బీజేపీకి అవకాశం కూడా ఇవ్వట్లే కదా. రేవంత్ రెడ్డి గారు నిజంగా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ కూటమి మొత్తం వెళ్లి పార్లమెంట్ లో కూర్చుంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదా తెలిసిపోతుంది. అదే విధంగా ఎంబీసీలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మా శ్రీనాథ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, చాలా కులాలు 100 కులాలు కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్, వార్డు మెంబర్ కూడా కాలేదు. కాబట్టి తమిళనాడులో ఏ విధంగా అయితే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 20% ఇచ్చిర్రో ఇక్కడ కూడా జరగాలి. అదే విధంగా ముస్లింలను బూచిగా చూపించి బీజేపీ తప్పించుకుంటుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. ఇవన్నీ అగ్రవర్ణ వాళ్ళ పెత్తనం ఎవరు వదిలిపెట్టారు సార్. నేను ఒకవేళ విఠల్ రెడ్డి అయితే నా సీటు పోయి చిరంజీవులు గారికి ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నా చెప్పండి. అంత మహానుభావులు రాజకీయ నాయకులు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి అన్నారు రెడ్డి అనేటోడు పుట్టిండు కాదు. అదే రేవంత్ రెడ్డి అన్నారు 2028 తర్వాత నా ముఖ్యమంత్రి సీటు బీసీలకు పోయినా నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా పర్లేదు అన్నారు సార్. రేవంత్ రెడ్డి గారు మొన్న సోనియా గాంధీ గారు తను అభినందించారని ఒక లెటర్ బయట పెట్టిర్రు. సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు ఒక లెటర్ బయట పెట్టి ఆయన ఏం చెప్పారంటే ఇది నాకు ఆస్కార్ అవార్డు కన్నా గొప్ప అవార్డు సోనియా గాంధీ గారు ఇచ్చిందని. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పవర్ పొలిటీషియన్, ఆయన కుర్చీ కాపాడుకోవడం కోసం ఆయన ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా తప్పులేదు. కానీ ఇక్కడ జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ గానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గానీ పూర్తిగా నిద్రపోయి రాజకీయ నాయకుల చేతుల్లో, ముఖ్యమంత్రుల చేతుల్లో బానిసలు అయితే అల్టిమేట్ గా రాజ్యాంగం మీద వ్యవస్థలు నష్టమవుతాయి. ఇప్పటికైనా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రెడ్ల మధ్య బీసీల మధ్య పంచాయతీ కాదు ఇది బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు ప్రాసెస్ తప్ప ఇంకా వేరేది ఏది మోడల్ లేదు. బీహార్ లో నితీష్ కుమార్ యాదవ్ అంత బలవంతంగా చేసినా కూడా సుప్రీంకోర్టు ఇవాళ పెండింగ్ లో ఉంది. ఇవాళ ఈవెన్ తమిళనాడుది కూడా అవసరమైతే సుప్రీంకోర్టు మేము 9వ షెడ్యూల్ లో ఉన్నది కూడా పరిశీలిస్తామనే దశకు పోతుంది. కాబట్టి మనకి ఇది రాజకీయాలకు అతీతంగా మీరు అన్నారు ఇంతకుముందు నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్తాను. నాకు ఒక్క మాటలో చెప్పండి, 42% రిజర్వేషన్స్ తో ఎలక్షన్ అవుతాయా కాదా? ఎలక్షన్లు కాకపోవడమే మంచిది సార్. ఎందుకంటే ఇది గెలిచినోడు కూడా నష్టపోతాడు. అల్టిమేట్ గా ఇప్పుడు సర్పంచ్ నిధులు లేవు, అప్పుల పాలవుతారు. ఇలా డబ్బులు ఏంది ఓట్లు వేసే పరిస్థితి ఏ పార్టీ పరిస్థితి లేదు. ప్రతి ఊర్లో మద్యం ఏరులోకి పాలుతుంది. మొన్న మా ఊరికి వెళ్తే సర్పంచ్ ఎలక్షన్ల కోసం 3 కులాలు మందు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. కమ్మ, కాపు, రెడ్డి, బీసీలు అందరూ కూడా. అంటే ఎలక్షన్ వ్యవస్థలో మనం సంస్కరణ చేయాలి. మందు పోయింది, మటన్ ముక్కు ఇయ్యండి, డబ్బు నోటు ఇయ్యండి, ఎలక్షన్లు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇది అంతిమ తీర్పు వచ్చినాక సుప్రీంకోర్టులో తేల్చినాక ఎలక్షన్లు పెడితే కొంపలు మునిగిపోయేది ఏం లేదు. ఇప్పటికే చాలా రోజులు లేట్ అయింది. ఒక మాట, కొంపలు మునిగిపోయేది ఏం లేదంటే పంచాయతీలకు నిధులు బంద్ అయినాయి. స్టేట్ గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు. మా ఈవెంట్ లోనే రేవంత్ రెడ్డి చెప్పారు ఎవడు కోసుకున్నా రూపాయి లేదని. వచ్చే ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 7% ఫండ్స్ గ్రామ పంచాయతీలు ఇప్పుడు వీధి దీపాల బిల్లు కట్టాలన్నా
గదే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం దమ్మిడి రూపాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే, వీళ్ళు ఇవ్వరు, నెక్స్ట్ ఎవడు వచ్చినా ఇవ్వదు, కేంద్రం నుంచి తీసుకోవాల్సిందే. ఆ కేంద్రం నుంచి నిధులు రావాలంటే పంచాయతీ ఎలక్షన్ పెట్టాలి, పెట్టకపోతే దీపాలకు లేదు, మోర్లు సాఫ్ చేసేందుకు కూడా పైసలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అఖిల పక్షంతో పార్లమెంటరీ స్తంభింపజేసి చట్టం చేయాలి. బీజేపీ కూడా చెప్తుంది కదా మేము సపోర్ట్ చేస్తామని, మీరు ప్రాసెస్ లో రమ్మని చెప్తున్నారు కదా. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ప్రాసెస్ తమిళనాడు ప్రాసెస్ అంటే 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? దీని పరిష్కారం చిరంజీవి గారు చెప్పాలి, లేకపోతే మా ఎక్స్పర్ట్ చెప్పాలి. మరి ఏం చేద్దాం? రవీంద్ర